కూల్గా ఉండమ్మా, ఇంకేం భయం లేదు. ఈ ఆయింట్మెంట్తో ఎలాంటి నొప్పులైనా ఇట్టే తగ్గిపోతాయి. బాధపడుకో. ఈ అలంకారం అంతా ఎవరు చేశారు? అక్క, అప్పుడే స్వామివారికి అలంకరణ పూర్తి చేసేసావా? థ్యాంక్ యూ అక్క. ఆనందా, నేను కాదు ఇదంతా చేసింది. నువ్వు కాదా? మరి ఎవరు చేసుంటారు ఇదంతా? అదే నాకు అర్థం కావట్లేదు ఆనందా. ఇందాక నీతో పాటే వచ్చాను, మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఎవరో అలంకరించారు ఇదంతా. అమ్మ ఇది కూడా ఆ శరణ్య చేసిందని ఆలోచిస్తూ ఉండుంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా శరణ్య అయ్యుంటుంది. అమ్మా, అలంకరణ చాలా బాగా చేశారమ్మా. దేవుణ్ణి కూడా చాలా బాగా అలంకరించారమ్మా. హర నమ పార్వతీపతే, హర హర మహాదేవ, శంభో శంకర. శివయ్య, నా కోడలు తప్పు చేసింది అంటే నేను ఎప్పటికీ నమ్మను. తన మీద వేసిన నిందని భరించలేక గుండె బరువుతో మా నుంచి దూరంగా తను వెళ్ళిపోయింది. తను మోస్తున్న నింద అబద్ధమని నిరూపించే దారిని చూపించు తండ్రి. నా కోడల్ని తిరిగి నా ముందుకి రప్పించు. శివాజ్ఞ లేందే చీమైనా కుట్టదు అంటారే. నీ ఆజ్ఞతో నా ఇంట ఈ దీపావళిని సంతోషంగా తీసుకురా స్వామి. తండ్రి పరమశివ, ఈ దీపావళి పండగకైనా నా ఇంట వెలుగును పంచు తండ్రి. దూరమైన నా బిడ్డను నా చెంతకు రప్పించు తండ్రి. ఈ తల్లి గుండె కోతను తీర్చు తండ్రి. నా బిడ్డ ప్రతీకగా వెలుగుతున్న అఖండ దీపం నా బంగారు తల్లి నాకు దగ్గరలోనే ఉందని చెప్తుంది తండ్రి. తండ్రి, అయినా నాకెదురు పడినా నేనెలా గుర్తించగలను నా బిడ్డని? నా కంటికి చూపించు తండ్రి, నా బిడ్డని నాకు చూపించు తండ్రి. శివయ్య, ఎవరో చేసిన మోసానికి మా బావగారు శిక్షను అనుభవిస్తున్నారు.
కష్టాన్ని నేను చూడలేకే స్వామి. ఆ నగల్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సింహాచలానికిచ్చాను. అలా చేయడం ఆ క్షణం నాకు తప్పనిపించలేదు, తప్పదని మాత్రమే అనిపించింది. ఇప్పుడు ఆ మనోజ్ని పట్టుకొని సింహాచలం అప్పు తీర్చేస్తే కాని ఆ నగలని తిరిగి నేను నా మెట్టినింటికి తీసుకువెళ్ళలేను. కానీ ఇప్పుడు ఆ నగల చుట్టూనే నా జీవితం తిరుగుతుంది. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. హారతి తీసుకోండి అమ్మా. వస్తానమ్మా. అమ్మా, స్వామివారికి సంకల్పం చెప్పుకుని దండం పెట్టుకున్నారు. ఇక ఆ సంకల్పం నెరవేరే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు అమ్మవారి పూజను కూడా మీరు చేయవలసి ఉంటుంది. సరే. ఈ పూజలో భాగంగా కొన్ని పరీక్షలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని మీరు మీ సంకల్పం సిద్ధించాలన్న ఏకాగ్రతతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు తప్పక మీ కోరిక నెరవేరుతుంది.